నాకు దండలు వేయించుకోవడం అన్నా దండాలు పెట్టించుకోవడం అన్నా పిచ్చి సరదా. అసలు అందుకే నేను మినిస్టర్ అయింది. వేయండి వేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్. సెక్యూరిటీ సెక్యూరిటీ ఇట హంగు ఆర్బాటం మంది మార్బలం సెక్యూరిటీ గట్రా ఎంజాయ్ చేయడం కోసమే నేను మినిస్టర్ అయింది తెలుసా. ఓకే సార్, మీరు దండ వేయచ్చు. ఇది దండ అంటారా బండ వెదవల్లారా? దండ కాదు దారపుండ. నీ సెక్యూరిటీ హుస్సేన్ సాగర్లో కలవా? ఉత్తినే అసలు నాకు దండలు వేయించుకోవడం అంటే అసహ్యం. నెక్స్ట్ ప్రోగ్రామ్ పతాక ఆవిష్కరణ అండి. ఓ అదే పార్టీ జెండా ఎగరేయడం కాదండి, జాతీయ జెండా ఎగరేయడం. నమస్కారం సార్. బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి. ఏంటో అలా వచ్చారు సార్? ఆ జెండాలో బాంబు. బాంబే? భయపడకండి సార్, బాంబు ఉంటుంటే డౌట్. అయితే ఏం చేయమంటారు? జెండా ఎగరేద్దంటారా? కాదు సార్, ముందు మేము ఎగరేసి చూస్తాం. నేను లాగాల్సిన జెండా మీరు లాగేసి, నేను చేయాల్సిన యాక్షన్ అంతా మీరు చేసేసి, నేను తీయించుకోవాల్సిన ఫోటోలు మీరు తీయించుకుంటే నేను ఎందుకు ఇంకా. సెక్యూరిటీ సెక్యూరిటీ. నెక్స్ట్ ప్రోగ్రామ్ మీరు స్టేజ్ ఎక్కి ఖైదీలకు సందేశం ఇవ్వాలి సార్. నేను స్టేజ్ ఎక్కడం సందేశం అంతా రొటీన్. ఇప్పుడు రే మీ ఇద్దరు వెళ్ళిపోండి రా. ఇప్పుడు నేను వెరైటీ చేయబోతున్నా. కూర్చోయా. పర్లేదండి, కూర్చోయా. ఎస్ సార్. చూసారా ఎంత వెరైటీగా చేశాను. జీవితం అంటే ఆడతా పాడతా గడిపేయాలి అంటారు. మేమెట్టాగా రాజకీయాల్లో ఆడుకుంటానే ఉన్నాం. మీరు మేము కలిశాం కాబట్టి వెరైటీగా పాడుకుందాం. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు రాగం తానం పల్లవి టైపులో 3 భాగాలుగా కోస్తా, అదే ఎడదీస్తా. ఇప్పుడు అసలు ప్రోగ్రాం మొదలవుతుంది. నేను మీ అందరికీ ఓ పదం ఇస్తా. ఆ మాట పల్లవిలో వచ్చేలాగా మీరు పాట పాడాలి, ఆడాలి. జైలు నువ్వు స్కోర్ ఏవయ్యా? వెరైటీ అంతా రెడీయా? మీకైనా నాకైనా సందేశం కాదు దేశం ముఖ్యం. అందుకే నా మొదటి పదం దేశం.